హాయ్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసా సాటర్న్ చుట్టూ ఉన్న రింగ్స్ అన్నీ కనుమరుగైపోతున్నాయి 2025 నాటికి. ఎందుకు? దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? సో మీరు ఎప్పుడైనా సరే సోలార్ సిస్టమ్ గురించి ఆలోచించినప్పుడు కంపల్సరీ మీ అందరికి గుర్తొచ్చే ప్లానెట్ ఏంటి అంటే సాటర్న్. సో సాటర్న్ ఎందుకు యూనిక్ మన సోలార్ సిస్టంలో అంటే రెండు రీజన్స్ వల్ల. ఫస్ట్ వచ్చేసి ఇది గ్యాసియస్ ప్లానెట్ అండ్ ఇది మన ఎంటైర్ సోలార్ సిస్టంలోనే లైటెస్ట్ ప్లానెట్గా చెప్పబడుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి సాటర్న్ చుట్టూ ఉన్న ఐకానిక్ రింగ్స్. మనకి 7 రింగ్స్ ఉన్నాయి. ఈ 7 రింగ్స్ అనేది గ్యాసెస్ తోటి అలాగే మనకి డస్ట్ పార్టికల్స్, ఐస్ పార్టికల్స్తో ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో మనం ఎర్త్ని సాటర్న్ని కంపేర్ చేసినప్పుడు ఇవి రెండు ఆర్బిటాల్ ప్లేన్లో తిరుగుతున్నప్పటికీ కూడా వీటి మధ్యలో డిఫరెన్స్ అనేది టిల్ట్ వల్ల ఉందన్నమాట. సో ఈ టిల్ట్ వచ్చేసరికి క్రమేణా తగ్గుతూ వస్తుంది. 2023లో 9 డిగ్రీస్ ఉన్న టిల్ట్ వచ్చేసి 2024 సంవత్సరంలో 3.7 డిగ్రీస్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు 2020 సంవత్సరంలో సేమ్ టిల్ట్తో అవి రెండు సన్ చుట్టూ మూవ్ అవుతున్నాయి. సో నేను ఇక్కడ సాటర్న్ చుట్టూ రింగ్స్ అనేవి కనుమరుగవుతున్నాయి అంటే నిజానికి అవి వెళ్ళిపోవు. సో రీజన్ ఏంటి అంటే ఇవి రెండు సేమ్ టిల్ట్తో మూవ్ అయినప్పుడు మనం ఎర్త్ నుంచి సాటర్న్ చూసినప్పుడు మనకి ఆ రింగ్స్ అనేది కనిపించదు అనమాట. ఈ ఫినామినాన్నే మనం ఆప్టికల్ ఇల్యూషన్ అంటాము. ఈ ఫినామినా వచ్చేసి ప్రతి 13 నుంచి 16 సంవత్సరాలకి ఒకసారి వస్తుందన్నమాట. సో లాస్ట్ టైం వచ్చేసి 1995లో జరిగింది. దాని తర్వాత 2009 సంవత్సరంలో అండ్ దాని తర్వాత ఇప్పుడు 2020 సంవత్సరంలో జరుగుతుందన్నమాట. ఇలాంటి మంచి అప్డేట్ కోసం కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉషా మ్యామ్ రాథోడ్ సాయిఎస్ అండ్ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.